నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క తనిఖీల దూకుడును పెంచాలని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందానికి అధిపతిగా నియమితులైన తర్వాత యూసఫ్ ఆల్ ఫాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాలంలో బృందం ప్రసంగించడానికి అనేక ప్రాధాన్యతలు ఆయన వెల్లడించారు. ఈ ప్రాధాన్యతలో కువైట్ దేశవ్యాప్తంగా పరిశుభ్రత, భవనాల ఉల్లంఘనల, ప్రభుత్వ ఆస్తులపైన ఆక్రమణలు మరియు కువైట్ దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు చేపడతామని చెప్పి, అలాగే ఈ యొక్క బృందంలో మనం చూసుకుంటే 35 మంది సభ్యులు ఉంటారని చెప్పేసి, ఆ యొక్క సభ్యులు ఇప్పటికే కువైట్ దేశవ్యాప్తంగా ఎలా తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి అధ్యయనం చేస్తూ ఉన్నారని చెప్పి, అధ్యయనం పూర్తయిన తర్వాత ఒక ప్రణాళికను అమలు చేసి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి, అలాగే కువైట్ లో ఎవరైతే చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రణాళిక పూర్తయిందని చెప్పి, ఇది సంబంధిత రాష్ట్ర అధికారులతో ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సమన్వయంతో చేయబడుతుందని చెప్పి ఆయన వెల్లడించారు. బృందానికి కొనసాగుతూ ఉన్న భద్రతా సహాయాన్ని అందించడానికి మేము దీనిపైన ఇప్పటికే అధ్యయనం మొదలు పెట్టినట్టు ఆయన వెల్లడించారు. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నా సరే పూర్తిగా ఒక ప్రణాళిక వేసి ఆ యొక్క ప్రణాళిక ప్రకారం విధానాన్ని అమలు చేసి కువైట్ లో ఎవరైనా సరే ప్రవాసులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉంటే వారిని, అలాగే భవనాల ఉల్లంఘనలు, అలాగే ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము. దీనికోసం 35 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.